ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడే మాట ఏంటంటే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువుగా ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఈ యొక్క మాట పౌలు గారు పలుకుతున్నటువంటి మాట అంటే, సమస్తానికి, ఆకాశానికి, భూమికి, సమస్తానికి ప్రభువై ఉన్నటువంటి దేవుడు హస్తకృతములు అంటే మనుషులు నిర్మించినటువంటి ఆలయంలో నివసింపడు. అంటే దేవుడు మన యొక్క హృదయంలోనే నివసించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు అని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. ఇక నుంచి ఆయన దేవుని పూర్ణాత్మతో, శక్తితో ఆరాధిద్దాం. ఈ యొక్క వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.